కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది. కాళేశ్వరంకు సిడబ్ల్యూసి నుంచి 10 అనుమతులు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, దాని అనుమతి కూడా వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద 13/6/2018 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ it is requested that the clearance of technical advisory project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. Kaleshwaram అనేది యాక్చువల్ గా ఇట్స్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 లింకులు 28 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినారు. నేను మొన్నటి ఇచ్చిన ప్రజెంటేషన్లో 7 లింకుల్లో 6 లింకులు సేమ్. ఒక్క మొదటి లింకు మాత్రం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసి సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము. అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుగా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు, దిస్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇది. ఇప్పుడేమంటుండు, గోదావరిలో చాలా నీళ్లున్నాయి, నేను వరద జలాలు తీసుకుపోతున్నాను, మరి చాలా నీళ్లుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు, ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నావో ఇవాళ సమాధానం చెప్పాలనా వద్దా?